పజిల్ అనేది ఒక ఆట, సమస్య, బొమ్మ ఒక వ్యక్తిలోని తెలివికి, జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ఒక పజిల్లో సరైన లేదా సరదా పరిష్కారాన్ని తెలుసుకోవటం వల్ల సాల్వార్ పీస్లను ఒక తార్కిక రీతిలో కలిపి ఉంచాలని ఆశించబడుతుంది. క్రాస్వర్డ్ పజిల్స్, వర్డ్ సెర్చ్ పజిల్స్, నంబర్ పజిల్స్, రిలేషనల్ పజిల్స్, లాజిక్ పజిల్స్ వంటి పజిల్స్ విభిన్న శైలులు ఉన్నాయి. పజిల్ను అకాడమిక్ వాటిలో ఎనిగ్మటాలజీ అంటారు. వ్యక్తులు పజిల్ చేయటం అంటే దానిని అర్థం చేసుకోవటానికి లేదా పరిష్కరించడానికి ప్రయత్నించడం. ఉదాహరణకి జిగ్సా పజిల్స్ పూర్తి చేయటానికి ఎవరైనా ఆ చిన్న ముక్కలని కలిసి ఒక చిత్రాన్ని రూపొందించడానికి ఎలా సరిపోతాయో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు. ఏవైనా పజిల్స్ చేసినప్పుడు అది క్లిష్టంగా ఉండి మనిషిలోని తెలివి, జ్ఞానాన్ని పరీక్షించే ఆటగా చెప్పవచ్చు. జిగ్సా పజిల్స్ను 1760లో యూరోపియన్ కళాకారులు చెక్కపై పటాలను చెక్కి వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించినట్లు తెలుస్తుంది. 1767లో మొదటిసారి జిగ్సా పజిల్ను కనుగొన్నవారు జాన్ స్పిల్స్బరీ. జాన్ స్పిల్స్బరీ ఒకసారి కలపతో ప్రపంచ దేశపటాన్ని చేస్తూ ఒక్కో దేశానికి ఒక్కో రంగు ముక్కగా కత్తిరించి అతికించాడు. అతనిచే చేయబడిన మ్యాప్ అధ్యాపకులకు పాఠాలు నేర్పే ఉపకరణాలుగా మారాయి. అమెరికన్ విద్యార్థులు ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ లేదా ప్రపంచంలోని పజిల్ మ్యాప్లతో ఆడటం ద్వారా భౌగోళిక శాస్త్రం నేర్చుకుంటారు. 18వ శతాబ్దపు జిగ్సా పజిల్స్ ఆవిష్కర్తలు గత 250 సంవత్సరాల్లో ఎన్నో వివిధ రకాలైన పజిల్స్ సృష్టించారు. అవి పిల్లల పజిల్స్ పాఠాల నుండి వినోదానికి మారాయి. జంతువులు, నర్సరీ ప్రాసలు, సూపర్ హీరోల ఆధునిక కథలు వంటి వైవిధ్యమైన విషయాలపై ఉండి అందరిచే ఆదరింపబడ్డాయి. పజిల్స్ 18వ శతాబ్దపు ఇంగ్లాండ్లో భౌగోళిక శాస్త్రం, విడదీయబడిన పటాలు బోధించడానికి విద్యా పరికరాలుగా మారి అవి చరిత్ర, అక్షరాలు, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం వంటి విషయాలతో చిత్రాలు అనుసరించబడ్డాయి. క్రమేణా పజిల్స్తో ఉన్న చిత్రాల ఉపయోగం 1860-70లో గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ ఈ దేశాల్లో ప్రారంభమైంది. ఈ పజిల్స్ 1900 సంవత్సరాల్లో ప్రారంభంలో బాగా ప్రాచుర్యం పొందాయి. 1930ల గ్రేట్ డిప్రెషన్లో చవకైన, ఉపయోగించబడిన వినోదంగా పునరుజ్జీవనం పొందాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరొక పునరుద్ధరణ ప్రారంభమైంది. అప్పటి నుంచి జిగ్సా పజిల్స్ ప్రజాదరణ పొందిన వినోదంగా ఉన్నాయి. ప్రస్తుతం వార్తాపత్రికల్లో వస్తున్న పజిల్స్ మూలం క్రీస్తుపూర్వం 190 సంవత్సరాల ప్రారంభంలో చైనాలో ఆడిన ఆట. దానిలో వివిధ వరుసల సంఖ్యలను, చిహ్నాలను ఉపయోగించాయి. వాటిని నిర్దిష్ట క్రమంలో అమర్చాలి. దానిని మ్యాజిక్ స్క్వేర్స్ అని పిలిచేవారు. పురాతన పాంపీలో ఆడిన సంస్కరణలో ఆటగాడికి పదాల సమూహం ఇవ్వబడి లాటిన్లో వాటిని దీర్ఘ చతురస్ర ఆకారంలో పదాలు అమర్చాలి. తద్వారా పదాలు అంతటా క్రిందికి ఒకే విధంగా చదవబడతాయి. మ్యాజిక్ స్క్వేర్స్ పట్ల ఆకర్షితులైన అమెరికా దేశస్థుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్, అతను 1767 సంవత్సరాల్లో మొదటిసారిగా ప్రచురించబడిన ఒక దాన్ని సృష్టించాడు. పజిల్స్ అనేవి రోజువారీ వార్తాపత్రికలకు సాపేక్షంగా అదనంగా ఉన్నాయి. మొదటి క్రాస్వర్డ్ పజిల్ కేవలం 106 సంవత్సరాల క్రితం జోసెఫ్ పుటిట్జర్ న్యూయార్క్ వరల్డ్లో ప్రచురించబడింది. పజిల్స్ అభివృద్ధి ఈ విధంగా జరిగింది. 1783 సంవత్సరంలో స్విస్ గణిత శాస్త్రజ్ఞుడు లియోన్హార్డ్ ఆయిలర్ లాటిన్ స్క్వేర్స్ అని పిలిచే ఒక ఆటను రూపొందించాడు. దానిని కొత్త రకమైన మ్యాజిక్ స్క్వేర్స్గా వర్ణించాడు. ఇది ఒక గ్రిడ్. దీనిలో ప్రతి అంకె లేదా సింబల్ ప్రతి దిశలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది. నేడు సుడోకుగా మారింది. 1913 సంవత్సరంలో మొదటి క్రాస్వర్డ్ పజిల్ ఆర్థర్ వైన్ చే సృష్టించబడింది.
దీనిని వర్డ్ క్రాస్ అని పిలువబడుతుంది. న్యూయార్క్ వరల్డ్లో వచ్చింది. ఆట అంటే అందరూ అర్థం చేసుకునే విధంగా డైమండ్ ఆకృతిలో ఒక పెద్ద గడి, దానిలో పదాలు రాయడానికి వీలుగా చిన్న చిన్న గల్లు గీయటం జరిగింది. 1924 ఏప్రిల్ డిక్ సైమన్ లింకన్ షుస్టర్ ది క్రాస్ వర్డ్ పజిల్ బుక్ను ప్రచురించారు. ఈ పుస్తకంలో న్యూయార్క్లో ప్రాచుర్యమైన పజిల్ సేకరణ, క్రాస్ వర్డ్ పజిల్స్ వాటితో ఉన్న పుస్తకం. ప్రచురణ అయిన తర్వాత 1,00,000 కాపీల అమ్మకం జరిగింది. 17 నవంబర్ 1924 నాటి ది న్యూయార్క్ టైమ్స్ క్రాస్ వర్డ్ పజిల్స్ను పాఠకులకు మానసిక వ్యాయామంగా పేర్కొంది. 1925 3 ఫిబ్రవరి న్యూయార్క్ ఈవినింగ్ వర్డ్ వ్యాసంలో పాఠకులకు క్రాస్ వర్డ్ పజిల్స్ న్యూయార్క్ నగర పాఠకులను పూర్తిగా ఆకర్షించాయని, క్రాస్ వర్డ్స్ ఒక గొప్ప మెదడు వ్యాయామం అని తెలుపుతూ వాటిని పూరించే ప్రయత్నం చేయమని పాఠకులను కోరుతుంది. 1954 సంవత్సరంలో కామిక్ పుస్తక కళాకారుడు మార్టిన్ నాడెల్ 1940 సంవత్సరంలో గ్రీన్ లాంథర్ గోల్డెన్ ఏజ్ మొదటి సచిత్ర స్క్రాబుల్ పజిల్ సరిగ్గా అమర్చినప్పుడు కార్టూన్ సచిత్ర క్లూతో సరిపోయే స్క్రాంబ్లింగ్ పదాల శ్రేణి జరిగింది. ఇప్పటి వరకు జాతీయ పజిల్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 29వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. గౌరీ లంకేష్ భారతీయ జర్నలిస్ట్, ఉద్యమకారిణి. గౌరీ లంకేష్ 1962 జనవరి 29న బెంగళూరు, మైసూర్, భారతదేశంలో జన్మించారు. గౌరీ లంకేష్ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. సమాజంలో దురాచారాల నిర్మూలనకు నడుం కట్టిన పౌరులకు, వారు సాగించిన ఆందోళనలకు లంకేష్ పత్రికతో ప్రచారం ఇచ్చారు. గత దశాబ్దంన్నర కాలగమనంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యారు. లింగాయత వీరశైవ వివాదంలో లింగాయత వాదానికి దన్నుగా నిలిచారు. ఎంగిలాకులపై పొర్లు దండాలు పెట్టించే దుష్ట ఆచారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మద్దతిచ్చారు. బాబా బుడాన్గిరి దత్తపీఠం వివాదంలో సంఘ పరివార్ శక్తుల దూకుడును అడుగడుగునా అడ్డుకునేందుకు, మత సామరస్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మూజీ యూకే పోర్చుగల్లో ఉన్న జమైకన్ అద్వైత ఆధ్యాత్మిక గురువు. అతను చర్చలు ఇస్తాడు, తిరోగమనాలను నిర్వహిస్తాడు. మూజీ పోర్చుగల్లో మోంటే సహజ వద్ద నివసిస్తున్నారు. మూజీ జనవరి 29, 1954న పోర్ట్ ఆంటోనియో, జమైకాలో టోనీ యు యంగ్గా జన్మించాడు. అతని తల్లి అతనికి 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడు విండ్రష్ తరంలో ఒకరిగా యూకేకి వలస వచ్చింది. అతని తండ్రి అతని తల్లి బంధువు చేత పెరిగాడు. మూజీ సోదరుడు పీటర్ జమైకా యొక్క టాప్ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో ఒకడయ్యాడు. మూజీకి 8 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. అతను యుక్త వయసులో తన తల్లితో కలిసి ఉండటానికి లండన్కు వెళ్లే వరకు అతను కఠినమైన మామ చేత పెరిగాడు. కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ భారతదేశానికి చెందిన మాజీ షూటింగ్ అథ్లెట్, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో షూటింగ్లో రజత పతకం గెలిచాడు. రాథోడ్ 2014లో జైపూర్ రూరల్ లోక్సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 1970 జనవరి 29న జైసల్మేర్, రాజస్థాన్లో జన్మించాడు. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 10 సెప్టెంబర్ 2013న భారతీయ జనతా పార్టీలో చేరి 2014 లోక్సభ ఎన్నికల్లో జైపూర్ రూరల్ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 9 నవంబర్ 2014న సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగా, 3 సెప్టెంబర్ 2017న క్రీడల మంత్రిగా, మే 2018లో సమాచార ప్రసార శాఖ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. సంజీవ్ గోయంకా ఒక భారతీయ బిలియనియర్ వ్యాపారవేత్త. అతను ఆర్పిఎస్జి గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్, ప్రారంభ దశ పెట్టుబడిదారు. $6 బిలియన్ల అసెట్ బేస్, $4.3 బిలియన్ ఆదాయంతో ఈ బహుళజాతి సమ్మేళనం ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. అతను ఐపీఎల్ క్రికెట్ జట్టు, లక్నో సూపర్ జైంట్స్, ఐఎస్ఎల్ ఫుట్బాల్ జట్టు, మోహన్ బగాన్లను కూడా కలిగి ఉన్నాడు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం అతను భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు. మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నాడు. అతను 2023 పద్మ అవార్డు కమిటీ సభ్యుడు కూడా. ఫోర్బ్స్ 2024 భారతదేశపు 100 మంది సంపన్న వ్యాపారవేత్తల జాబితా ప్రకారం సంజీవ్ గోయంకా $4.9 బిలియన్ల నికర విలువతో 65వ స్థానంలో నిలిచారు. గోయంకా ఒక మార్వాడి కుటుంబంలో వ్యాపారవేత్త అయిన సుశీలాదేవి గోయంకా, రామ్ ప్రసాద్ గోయంకా దంపతులకు జనవరి 29, 1961న జన్మించారు. దీప్తి సతి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2015లో మలయాళం సినిమా నీ నాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత జాగ్వార్, సోలో, లక్కీ, డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీప్తి సతి ప్యాంటలూన్, ఫ్రెష్ ఫేస్, హంట్ పోటీతో తన మోడలింగ్ కెరీర్ను ప్రారంభించి ఇంప్రెసారియో, మిస్ కేరళ 2012 టైటిల్ను గెలుచుకుంది. 2012లో ఇంప్రెసారియా మిస్ కేరళ, 2013లో నేవీ క్వీన్, 2014లో భారతీయ యువరాణి మొదటి రన్నరప్, ఫెమినా మిస్ ఇండియా 2014, మిస్ టాలెంటెడ్ 2014, మిస్ ఐరన్ మైడెన్ 2014. దీప్తి సతి జనవరి 29, 1989న ముంబైలో జన్మించారు.